మరి కెప్టెన్ ని ఎదుర్కోవడానికి శాతవాహన సోల్జర్స్ వస్తారా లేదా అక్కడి నుంచి కూడా కెప్టెన్ వస్తారా చూద్దాం. శాతవాహన సోల్జర్స్. ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా. శిలలాంటి నాకు జీవాన్ని పోసి, కలలాంటి బ్రతుకు కళ్ళతోటి నింపి, వలపన్న తీపి తొలిసారి చూపి, ఎదలోని సెగలు అడుగంట మాపి, నులివెచ్చనైనా ఓదార్పు నీవై, శృతిలయలాగా జత చేరినావు, నువ్వులేని నన్ను ఊహించలేను, నా వేదనంతా నివేదించలేను, అమరం అఖిలం మన ప్రేమ, ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా. థ్యాంక్ యూ, బ్యూటిఫుల్. ఓ మై గాడ్, నన్నెందుకు ఇలా విక్టిమ్ చేస్తున్నారో తెలియట్లేదు. ఇలా పాట పాడి మీరు ఇలా డెడికేట్ చేస్తే నేను ఏమైపోను. ఫ్యాంటాస్టిక్ రఘు, ఫ్యాంటాస్టిక్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా గొప్ప పాట, ఎంత గొప్పగా ఉండిందో అంత గొప్పగా పాడారు. మరి కెప్టెన్ వర్సెస్ కెప్టెన్ ఎంత బాగా నచ్చింది. ఫస్ట్ మనం పల్లవ ఫైటర్స్ అడుగుతాం. ఫీల్ తో మనసుల్ని పిండేసి, మనసుని లాగేసి, మనసుని మీరు వచ్చేసారు కదా వెంటనే, మీరు తట్టుకోలేకపోయారు కదా. దట్ మీన్స్ హీ వన్ ది సాంగ్. హేమచంద్ర గారు, వాట్స్ యువర్ రియాక్షన్? I liked it.
I love the feel, the way he performed. You really liked it? Yeah, it was nice with the feel and beautiful. Okay. మాళవిక గారు. అసలంటూ పాత పగలు ఏమీ లేవు, ఉన్నా కానీ ఇంత అందమైన ఫీల్ తో ఏమున్నా అన్ని కొట్టుకుపోతాయి. పాత పగలు లేవు కానీ కొత్త పగలు ఇప్పుడు మొదలవుతున్నాయి అని చెప్తాను అన్నమాట. కొత్త పగలు మొదలవుతున్నాయి. కొత్త పగలు కొత్త రాత్రి. Okay. ఏ కెప్టెన్ ఎన్ని మార్క్స్ గెయిన్ చేశారో చూద్దామండి. ముందుగా లీడ్ చేస్తున్నటువంటి టీం పల్లవ ఫైటర్స్ కో. వేణు గారు 29, హేమచంద్ర గారు 29, మాళవిక గారు 29 అండ్ నిహాల్ గారు 28. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. అండ్ యావరేజ్ స్కోర్ 29. ఎప్పుడు కెప్టెన్స్ వచ్చినా 29 కామన్ అయిపోతుందండి. 30కి 29 ఖచ్చితంగా కొట్టేస్తున్నారు, రైట్? మరి రఘు కుంచే గారి గానం ఎంతగా అలరించింది, ఎన్ని మార్క్స్ తెచ్చిపెట్టింది చూద్దామండి. లెట్స్ ఫైండ్ అవుట్. వేణు గారు 29, హేమచంద్ర గారు 29, నిహాల్ గారు 28 అండ్ మాళవిక గారు 28. స్కోర్ డెఫినెట్ గా తగ్గే అవకాశం ఉంది. 28.5. మాళవిక గారు అక్కడ 29, ఇక్కడ 28. కెన్ వి నో ద రీజన్స్? ప్లీజ్, అంటే రెండు సాంగ్స్ ని ఏం కంపేర్ చేయొద్దు, అక్కడక్కడ చిన్న శృతి ఇది పోయాయి అన్నమాట. సో కెప్టెన్ మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? లేదు, చెప్తారు కదా మేడం, యాక్సెప్ట్ ఇట్. సో 2 రౌండ్లు ముగిసిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయండి. మన పల్లవ ఫైటర్స్ లీడింగ్ విత్ 54 మార్క్స్ అండ్ శాతవాహన సోల్జర్స్ 52. ఇద్దరిలో శాతవాహన సోల్జర్స్ ఈ ఎపిసోడ్, ఈ యుద్ధం గెలవాలంటే, ఈ స్వర సంగ్రామం గెలవాలంటే 2 మార్కులు అధిగమించాలి. దానికి వారు సర్వదా సిద్ధం, నాకు తెలుసు. ఎందుకంటే వారి ఫేవరెట్ రౌండ్ అండి ఇది, 3rd రౌండ్. బట్ చరిత్ర పునరావృతం అవుతుందా లేదా కొత్త చరిత్ర ఏదైనా సృష్టిస్తారా పల్లవ ఫైటర్స్? తెలుసుకుందాం. స్వర సంగ్రామంలోకి వెళ్దాం అండి. వెళ్ళడానికంటే ముందు అమూల్ సంగీత మహాయుద్ధంలో టైం ఫర్ బ్రేక్. మనదిరా. ఎవరు ఇవాల్టి యుద్ధంలో విజేతగా నిలుస్తారు? ఎవరు సెమీఫైనల్ బాటలో ఒక అడుగు ముందుకు వేస్తారు?